హలో ఎవ్రీవన్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని మా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకేనా అండి. ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అనమాట. అయితే మేము ఫెస్టివల్ చేసుకోకూడదు. ఇంతకుముందు వీడియోస్ మీకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది, ఎందుకంటే మా పెద్ద బాబుకి పొంగు అనమాట. అందుకని మేము ఈ ఫెస్టివల్ అయితే జరుపుకోవడం లేదు. పొంగు కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు కదా, ఇంట్లోనే మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అనేది ఈ వీడియో చూసి. మా పిల్లలు చూసారా, ఇది మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, గుడారాల టైపు, అలా ఇంట్లోనే చైర్స్తో బెడ్షీట్స్తో అలా చేశారు. ఈ రెండునేమో గన్స్ ఇలా పెట్టారు చూడండి. మా పెద్దోడే ఇదంతా చేసింది. ఇందాకటి నుంచి వీడియో తీస్తా అంటే అస్సలు తీయనివ్వట్లేదు. వాడు కొంచెం ఆ రూమ్లోకి వెళ్ళాడు. నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, ఇదేమో విండోస్కి మస్కిటో నెట్ ఉంటుంది కదా, దాన్ని పీకేసి చైర్స్తో ఇలా అయితే చేశాడనమాట. ఇంకా బయటికి కూడా వెళ్ళకూడదు కదా, సర్లే ఏదో ఒకటి చేసుకొని అని చెప్పి మేము వదిలేసాం. భలే కట్టాడు చూడండి అసలు వాడు. ఈ గన్స్ పెట్టడం మాత్రం హైలైట్. ఇక్కడ గన్స్ పెట్టాలనే ఆలోచన వాడికి అసలు ఎందుకు వచ్చిందో చూడండి. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? మా పిల్లలైతే మామూలుగా ఉండదు. వాడు రెడీ అవ్వటం కూడా మిలిటరీ ఆర్మీ లాగానే రెడీ అయ్యాడనమాట. అయితే వాళ్ళ స్కూల్కి వెన్స్డే ఆర్మీ యూనిఫామ్ ఉంటుంది, మిలిటరీ యూనిఫాము. చూపిస్తాను మీకు అది. ఇందాక చూసారా ఎలా సెల్యూట్ చేస్తున్నాడు మా చిన్నోడు. మా పెద్దోడైతే వీడియోకి అస్సలు సపోర్ట్ చేయడు, రానంటున్నాడు వీడియో ముందుకి. ఇంకా కదలవా? ఇవేంటి జేబులో ఏంటి పెట్టుకున్నావు? అమ్మా సౌండ్ ఆపు. వాకీ టాకీనా? వాకీ టాకీలో బ్యాటరీస్ అయ్యి ఇదిగోండి గన్ను. చింతల్లి గన్ కూడా ఇలా పట్టుకో. నా ఫోన్ అసలు చూసారా వీడు? అసలు ఇల్లు మొత్తం ఎక్కడ పీకేశారు. ఈ పిల్లోస్ ఇవన్నీ ఇలా ఆడుతున్నారనమాట. స్టైల్ రా, సూపర్ స్టైల్ రా. నీ పేరేంటి? కొత్తగా పేరేం పెట్టుకోలేదా? ఓకే సార్, బాయ్ సార్, బాయ్. అరే తమ్ముడు చేసినట్టు నువ్వు కూడా చేయి, భలే చేస్తున్నాడు తమ్ముడు. ఇదిగోండి మా పెద్దోడు ఏదైనా బాగా క్రియేట్ చేస్తాడు. ఇలా ఆడుతున్నారు అనమాట. బయటికి వెళ్ళకూడదు కదా, ఇంట్లోనే ఉండి ఇలా ఆడుకుంటున్నారు.